తెలిసి సైలెంట్గా ఉన్నారు పోలీసులు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, పల్నాడులో దాడులు జరుగుతున్నాయని తెలిసి వీళ్ళు అయిపోయిన తర్వాత కేసులు కట్టుకుందాం మనకెందుకు వచ్చిన గొడవ అనే రూట్లో ఉంటే రాష్ట్రాన్ని ఎవ్వడూ కాపాడలేడు. ప్రజలు మళ్ళీ వాస్తవంగా చెప్పాలంటే కర్ణాటక తెలంగాణలకి ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం వాళ్ళ అదృష్టం. మన దగ్గర ఉన్న ఈ కుల పిచ్చ, మన దగ్గర ఈ కొట్టుకునే దరిద్రం, మన దగ్గర ఉన్నటువంటి ఈ పార్టీల పిచ్చ వాళ్ళకి చాలా అదృష్టం. కానీ ఇది ఏ తరహా రాజకీయ సంస్కృతి? ఓడిపోయిన పార్టీ ఇంకా రాష్ట్రంలో ఉండకూడదు, పారిపోవాలి అనే ఉద్దేశం. ఎందుకంటే నేను బుద్ధా వెంకన్న ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఓపెన్ గా మాట్లాడారు. మేమంటే ఏంటో చూపిస్తాం, మేము సైలెంట్ గా ఉంటే మమ్మల్ని చేతకానోళ్ళు అని అనుకుంటారు, మేమైతే వదిలిపెట్టాం, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు సమస్య అదే కదా. క్రిందటిసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత విధ్వంసం అని దేన్ని అంటాం మనం? విధ్వంసంతో పాలనని. దీన్ని గవర్నమెంట్తో కూలిపిచ్చాడు ఆయన ప్రజావేదిక. అవును, ప్రజావేదికని గవర్నమెంట్ అధికారిగా కూలిపించాడు. అవును, తను చెప్పాలనుకున్న సంకేతం ఒకటి, ఫెయిల్ అయ్యింది మరొకటి. ఎట్లాగా తను చెప్పాలనుకుంది అక్రమ కట్టడం చంద్రబాబు కూడా ఉందని చెప్పడం. పోనీ అలా చేయగలిగినోడు ఏమైనా చేయగలిగాడు? అక్కడ మొత్తం అక్రమ నిర్మాణాలు గుర్తుని మొత్తం ఆపేశాడు. నేను ఆ రోజున కూడా మాట్లాడాను, ఆ రోజున కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నాం. అది ఆయన వల్ల కాదు, ఎందుకంటే కృష్ణా నదిలోనే 2 లక్షల ఇళ్ళు ఉంటాయి, అవును అంతే కదా, కొండల మీద